హలో ఫ్రెండ్స్, హోలీ పండుగ గురించి నేను చెప్పబోతున్నాను. హోలీ పండుగ ప్రధానంగా చెడుపై మంచిని సాధించి విజయానికి గుర్తుగా చేసుకుంటారు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, రాధాకృష్ణుల వైదిక ప్రేమకు మరియు వసంత ఋతువుకు రాకకు చిహ్నంగా జరుపుకుంటారు. ఇది పాల్గొన పౌర్ణమి నాడు రంగుల సంతోషాలతో పాత విభేదాలను మర్చిపోవడానికి పెంపొందించే సాంస్కృతిక వేడుక. హోలీ జరుపుకోవడానికి ప్రధాన కారణాలు: మౌలిక దహనం, చెడుపై మంచి విజయాన్ని. రాక్షస రాజైన హిరణ్యకశిపుడు విష్ణు భక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుడిని చంపడానికి సోదరి హోలికతో అగ్నిలో కూర్చోబెడతారు. అయితే విష్ణుమూర్తి కృపతో ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. హోలిక కాలిపోతుంది. ఈ సంఘటన చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. శ్రీకృష్ణుడు, రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీకగా రంగులు చల్లుకుంటారు. శ్రీకృష్ణుడు రాధపై రంగులు చల్లడం ద్వారా ఈ సాంప్రదాయం మొదలైందని చెబుతారు. కామదహనం, శివుడు తన తపస్సుకు భగ్నం కలిగించిన కాముడిని మన్మథుడు మూడో కన్నుతో భస్మం చేసిన రోజుగా కోరికలను నియంత్రించగలిగే సందేశంతో కామదహనం నిర్వహిస్తారు. వసంత ఋతువు వేడుక, చలికాలం ముగిసిన చెట్లు చిగురించి ప్రకృతి అంతా కొత్త రంగులతో కళకళలాడే వసంత ఋతువు రాకకు స్వాగతిస్తూ రంగుల పండుగ చేసుకుంటారు. ఈ రోజు ప్రజలు కులమత భేదాలు లేకుండా రంగులను చల్లుకుంటారు. స్నేహితులు ఆనందాలు పంచుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.